నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్గా విజయానంద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్ విజయానంద్ సీఎస్గా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమవారం విడుదల చేశారు. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం నెల 31తో ముగియనుంది. విజయానంద్ 1992 ఐఏఎస్ బ్యాచ్ చెందిన అధికారిగా ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనను తుగ్లక్ పాలనతో పోల్చారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. ఆయన ఆదివారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సంబంధించిన ట్రోప్ ఛార్జీల పెంపుదల విషయం సంబంధించి ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అమలు జరుగుతుందన్నారు. అప్పట్లో వారే నిర్ణయం తీసుకొని వాటిపైన వారే ధర్నాలు చేయడం, నిరసన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉన్నారు. ఇది తుగ్లక్ పాలనను గుర్తు చేస్తున్నట్టు సందర్భంగా కందుల నాయుడు వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ, ముద్దెంకటరెడ్డి, రామంజల్ రెడ్డి, కనిగిరి బాలవెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మార్కాపురం డివిజన్ అధ్యక్షులుగా ఖమ్మం తహసీల్దార్ కిరణ్ ఎంపికయ్యారు. అదేవిధంగా కార్యదర్శిగా ఇబ్రహీం ఖలీలు, కోశాధికారిగా ఎర్రగొండపాలెం ఎలక్షన్ డీటీ చంద్రశేఖర్ తదితరులను ఎంపిక చేశారు. ఆదివారం మార్కాపురంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ సంబంధించి అసోసియేట్ ప్రెసిడెంట్గా జితేంద్ర కుమారు, ఉపాధ్యక్షులుగా ఎస్వి సుబ్బారావు, నాయబ్ హుస్సేన్, పర్వీన్, సహాయ కార్యదర్శిగా ప్రసాద్, రామకృష్ణ, జానీ భాషలను, ఈసీ మెంబర్లుగా భారతీబాయి, సాలమన్లు ఎన్నుకున్నట్లు రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. పిల్లల మానసిక వికాసానికి బాల సాహిత్యం ఎంతో అవసరమని డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విజయవాడలోని కాకరపర్తి భావనారాయణ కాలేజీలో నిర్వహించిన ప్రపంచ తెలుగు 6వ మహాసభల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా పరిషత్ బాలోన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కాలంరాజు వేణుగోపాల్ రచించిన బొండు మల్లెలు బాలగేయాల పుస్తకావిష్కరణ కూడా జరిగింది. కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు, ప్రపంచ తెలుగు రచయితల మహాసభ గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. అలానే కార్యక్రమంలో పలువురు గేయ రచయితలు, బాలల సాహిత్య రచయితలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి, సినీ పాటల రచయిత భువనచంద్ర, తెలంగాణ సాంస్కృతిక కమిటీ అధ్యక్షులు, జానపద గేయ రచయిత గోరెడ్డి వెంకన్న, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్, తెలుగు రాష్ట్రాల నుండి, కర్ణాటక, తమిళనాడు నుండి 2000 మందికి పైగా కవులు, రచయితలు పాల్గొన్న యొక్క కార్యక్రమంలో మార్కాపురం సంబంధించిన ఉపాధ్యాయుని యొక్క రచన బొండు మల్లెల పుస్తకావిష్కరణ జరగడం చాలా గొప్ప పరిణామం. ఇది మార్కాపురానికే మరింత పేరు తెస్తుందని జిల్లా పరిషత్ బాలోన్నత పాఠశాల హెచ్ఎం మునగాల చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తమ పాఠశాల ఉపాధ్యాయుడు కాలంరాజు వేణుగోపాల్ని తోటి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. మార్కాపురం సిఐ సుబ్బారావు నేతృత్వంలో డిఎస్పీయు నాగరాజు పాత్రికేయులకు హెల్మెట్లు అందజేశారు. ఆదివారం సిఐ కార్యాలయంలోని కార్యక్రమంలో డిఎస్పీ పాల్గొని ప్రభుత్వం హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే జరిమానా విధిస్తున్నారు, పోలీసులు, పాత్రికేయులు విధిగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రజలకు కూడా సంకేతాలు ఇవ్వాలని సందర్భంగా నారా తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు సైద్బాబు, రాజమోహన్, గ్రామీణ ఎస్ఐ అంకారావు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.